శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. అందరికీ నమస్కారం. శ్రీ రామకృష్ణ కథామృతం. రామకృష్ణుల వారు చెప్తారు, ఏకాదశిని 3 రకాలుగా పాటిస్తారు. మొదటి రకం నిర్జల ఏకాదశి, నీరు కూడా త్రాగకుండా ఉపవాసం చేయడం. పూర్ణత్యాగి అయిన పరివ్రాజకుడు కూడా ఇదే విధంగా అన్ని రకాల భోగాలను పూర్తిగా పరిత్యజిస్తాడు. రెండవ రకం పాలు ఫలహారం పుచ్చుకోవడం. ఇటువంటి భక్తుడు సంసారంలోని సామాన్యమైన సుఖాలను అనుభవిస్తాడు. ఇక 3వ రకం భక్తుడు పూరి బంగాళదుంపల కూరతో కడుపు నిండా తింటూ ఏకాదశిని పాటిస్తాడు. పైగా వీలు పడితే 2 రొట్టెలను కూడా పాలలో నానబెడతాడు, తర్వాత వచ్చి తినడానికి. అంటే ఇక్కడ రామకృష్ణుల వారు చెప్తున్నారు, ఇదే విధంగా త్యాగం చేయడంలో కూడా అందరూ ఒకే విధంగా చేయలేరు, కాబట్టి ఏ విధంగా చేస్తారని చెప్తున్నారు అన్నమాట. అంటే చాలా ఉన్నతమైన స్థితికి చెందినవారు అన్ని రకాల భోగాలను కూడా సంపూర్ణంగా పరిత్యాగం చేసి భగవంతుని చేరుకునే ప్రయత్నం చేస్తారన్నమాట. అక్కడ త్యాగం చేయడంలో ఉద్దేశం ఏంటంటే భగవంతుడిని చేరుకోవడం. ఇంకొంతమంది కొన్ని సుఖాలు భోగాలు ఉంచుకుంటారు, మరికొంతమంది అన్నీ అనుభవిస్తూనే భగవంతుడిని కూడా చేరుకోవాలి అనుకుంటారన్నమాట. లోకులు సాధన భజనలు చేస్తూ ఉంటారు, కానీ మనస్సు కామనీ కాంచనాలపైనే. మనస్సు భోగాలను వాంఛించడం వలనే సాధన భజనలు సరిగ్గా జరగవు. హాజ్రా ఇక్కడ జపతపాలు ఎంతో అనుష్ఠించేవాడు, కానీ గ్రామంలో అతడికి భార్య, పిల్లలు, పొలం అన్నీ ఉన్నాయి. అందుకే జపతపాలకు తోడుగా దళారీ పని కూడా చేస్తాడు. ఇటువంటి వారి మాటలు నిలకడగా ఉండవు. ధనం కోసం జనులు దేనికైనా ఒడిగెడతారు. బ్రాహ్మణులతో, సాధువులతో కూడా కూలీ పని చేయించుకుంటారు. మిఠాయిలు చెడిపోవడం ఆరంభించినా సరే వాటిని అటువంటి వారికి ఇవ్వడానికి నాకు మనస్కరించదు. ఇతరులు శౌచానికి ఉపయోగించే చెంబులోని నీటిని కూడా స్వీకరించగలను, కానీ ఇటువంటి వ్యక్తుల చెంబును మాత్రం నేను స్పృశించనైనా లేను. ధనికులను చూస్తే హాజ్రా ప్రక్కకు పిలుస్తాడు, సుదీర్ఘ ఉపదేశాలను ఇస్తాడు. తర్వాత వారితో, ఇదిగో ఇక్కడ చూస్తున్నారే రాఖాల్ ప్రభృత యువకులు, వీరు జపతపాలు ఏమీ చేయరు, ఊరికే అటు ఇటు పరుగులు పెడుతూ ఉంటారు అంతే అని అంటాడు. ఇక్కడ హాజ్రా అంటే ఒక భక్తుని పేరు. అదేవిధంగా రాఖాల్ అంటే భవిష్యత్తులో స్వామి బ్రహ్మానంద, రామకృష్ణుల వారి ప్రత్యక్ష సన్యాసిష్యుల్లో ఒకరు. ఇంకా రామకృష్ణుల వారు చెప్తున్నారు, కొందరు కొండ గుహలో నివసిస్తూ ఉంటారు, ఒంటికి విభూతి పూసుకుంటారు, ఉపవాసం చేస్తారు, పలు రకాల కఠోర తపస్సులు వారు చేస్తారు. అయితే లోపల మనస్సు విషయ సుఖాలను వాంఛిస్తూ ఉంటుంది, కామనీ కాంచనాలను ఆకాంక్షిస్తూ ఉంటుంది. అటువంటి వారిని నేను ఛీ అంటాను. ఎవరైతే కామనీ కాంచనాలను ఆశించకుండా తింటూ త్రాగుతూ ఆనందంగా తిరుగుతూ ఉంటారో వారిని నేను ధన్యులంటాను. సాధువుల చిత్తరువులను ఇంట్లో ఉంచుకున్నట్లయితే భగవంతుని ఉద్దీపన కలుగుతుంది. ఇంకా రామకృష్ణుల వారు అంటున్నారు, కొన్ని సమయాల్లో ఈ పాప పుణ్యాల గురించి ఆలోచిస్తాను, అయితే అప్పుడు ఇవన్నీ కూడా నాకు నచ్చవు. ఆరంభంలో సాధకుడు పాపం గురించి, దాని నుండి ఏ విధంగా బయటపడాలి, ఇటువంటివన్నీ కూడా ఆలోచించాలి. కానీ భగవంతుని కృపతో భగవంతుని పట్ల భక్తి జనించినట్లయితే
రాగభక్తి కలిగినట్లయితే అప్పుడు ఈ పాప పుణ్యాలన్నింటినీ కూడా మర్చిపోతాడు. దాని తరువాత శాస్త్ర విధి విహితాలకు అతీతమైపోతాడు. తరువాత పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం ఇటువంటి భావాలేమీ కూడా తలెత్తు. వంపులు తిరిగి ప్రవహించే నది గుండా శ్రమ కోర్చి చాలా సమయం తర్వాత గమ్యానికి చేరడం లాంటిది ఇది. కానీ వరదలొచ్చి సర్వత్రా నీరు నిండి ఉన్నప్పుడు చుట్టూ తిరిగి వెళ్లకుండా తిన్నంగా వెళ్ళిపోవచ్చు. పొలాలప్పుడు వెదురుగడ లోతులో మునిగి ఉంటాయి. ఆరంభ దశలో ఎక్కువగా తిరగవలసి ఉంటుంది, ఎంతో కష్టపడవలసి ఉంటుంది. రాగభక్తి ఉదయించినట్లయితే మార్గం సులభం అవుతుంది. కోతలు ముగిశాక పొలానికి అడ్డంగా నడిచి సులభంగా వెళ్ళడం లాంటిది ఇది. కోతకు మునుపు గట్ల వెంట చుట్టూ తిరిగి వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏ దారిలోనైనా సరే వెళ్ళే అవకాశం ఉంటుంది. దారిలో 1-2 పరిగ మోళ్ళు నిలిచి ఉండొచ్చు కనుక కాళ్లకు చెప్పులు వేసుకున్నట్లయితే ఎటువంటి కష్టం ఉండదు. వివేకం, వైరాగ్యం, గురు వాక్యాల పట్ల విశ్వాసం కుదిరితే ఏ కష్టమూ ఉండదు. ఇక్కడ రామకృష్ణుల వారు చెప్తున్నారు, భగవంతుని పట్ల భక్తి, ప్రేమ కలిగినట్లయితే ఈ రాగభక్తి అన్నది ఎప్పుడైతే ఆరంభం అవుతుందో, రాగభక్తి జనించినట్లయితే మనకి ఆధ్యాత్మిక జీవితంలో మార్గం ఎంతో సులభతరం అవుతుందన్నమాట. ఈ వివేకం, వైరాగ్యం, గురువాక్యాల పట్ల విశ్వాసం ఇవి మాత్రం మనం ఎప్పుడు కూడా మన జీవితంలో అలవరుచుకోవాలి. ఈ వివేకం, వైరాగ్యం, గురువాక్యాల పట్ల విశ్వాసం ఉన్నట్లయితే మనకి ఇంక ఎటువంటి కష్టం కూడా ఉండదంట. మణిమల్లిక్ అనే భక్తుడు అడుగుతారు, ధ్యానానికి నియమాలు ఏమిటి, ధ్యానం ఎక్కడ చేయాలి? అప్పుడు రామకృష్ణుల వారు చెప్తున్నారు, హృదయమే మంచి స్థానం. హృదయంలో ధ్యానం చేయవచ్చు లేదా సహస్రారంలో ధ్యానం చేయవచ్చు. ఇవి విధి విహితంగా చేయదగిన ధ్యానాలు. ఇవి శాస్త్రాల్లో పేర్కొబడి ఉన్నాయి. కానీ నీకు ఎక్కడ నచ్చితే అక్కడ ధ్యానించే అవకాశం ఉంది. అన్ని చోట్ల కూడా బ్రహ్మమయమైనవే కదా, ఆయన ఎక్కడ మాత్రం లేడు. ఈ విధంగా రామకృష్ణుల వారు చెప్తున్నారు. అయితే ధ్యానం గురించి ప్రధానమైన అంశం ఏమని చెప్పారు? హృదయమే చక్కని స్థానం, హృదయమే సరైన స్థానం. ఈ విషయాన్ని మాత్రం మనం మర్చిపోకూడదు. కొన్ని సందర్భాల్లో మనం చూసినట్లయితే ఈ సహస్రారంలో ధ్యానం చేయడం అన్నది అందరికీ కూడా సరిపోకపోవచ్చు. అయితే ఈ హృదయమే చక్కని స్థానం అని చాలా స్పష్టంగా రామకృష్ణుల వారు చెప్తున్నారు. కాబట్టి ఈ విషయానికి మనం ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. ఇంకా రామకృష్ణుల వారు చెప్తున్నారు, భగవంతుడు ఎక్కడ మాత్రం లేడు. బలిచక్రవర్తి సమక్షంలో శ్రీమన్నారాయణుడు 3 అడుగులలో స్వర్గం, భూలోకం, పాతాళం ఈ మూడింటిని కూడా ఆక్రమించి వేశాడు. అప్పుడు ఆక్రమించబడని స్థలం అంటూ ఏదైనా మిగిలి ఉందా? గంగా తీరం ఎంత పవిత్రమైనదో మురికిగా ఉన్న చోటు కూడా అంతే పవిత్రమైనది. ఇదంతా కూడా భగవంతుని విరాట్ స్వరూపమని పేర్కోబడుతుంది. ఇంకా ధ్యానం గురించి చెప్తున్నారు, నిరాకార ధ్యానం, సాకార ధ్యానం. నిరాకార ధ్యానం ఎంతో కష్టం. దేనిని అంతా చూస్తూ ఉన్నావో, వింటూ ఉన్నావో అవన్నీ కూడా ధ్యానంలో లీనమైపోతాయి. కేవలం స్వస్వరూపాన్ని గురించిన చింతన మాత్రమే ఉంటుంది. ఆ స్వస్వరూపాన్ని చింతన చేస్తూ శివుడు నృత్యం చేస్తాడు. నేనేమిటి నేనేమిటి అంటూ నృత్యం చేస్తాడు. దీనిని శివయోగం అంటారు. ఇటువంటి ధ్యాన సమయంలో దృష్టిని కపాలం వైపు ఉంచాలి.
నేతి నేతి అంటూ సంసారాన్ని విడిచిపెట్టి స్వస్వరూపాన్ని చింతన చేయాలి. విష్ణు యోగం అని మరో యోగం ఉంది. నాసికాగ్రంపై దృష్టి, సగం బయట సగం లోపల ఉంటుంది. సాకార ధ్యానం కూడా ఇదే విధంగా అలవడుతుంది. శివుడు కొన్ని సమయాల్లో సాకార చింతన చేస్తూ నృత్యం చేస్తాడు. రామ రామ అంటూ నృత్యం చేస్తాడు. అందరికీ నమస్కారం.